జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు చేయన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలాడతారు. అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీ 10,000 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళు మేము వదలం గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు. మేము అన్ని తట్టుకునే వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలన్నీ తట్టుకుని వచ్చాం. ఇంకా మరి అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాను. దీని తాలూకు పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక ఖరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా సహనాన్ని పరీక్షించుకోండి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం తను లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథలు మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసే ఇవన్నీ మాట్లాడలేదు. ఇందులో ఎవరెవరో నా చూడండి, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం. నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమలో వచ్చి కూర్చుంటారు ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తూ. అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడ కూర్చుని చెప్తాను. మీరు ఆ సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి, రాయలసీమ యువత ఎక్కడికో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఇక్కడికి బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ సంఘటనలు నేను బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ మరి చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో వీటన్నిటికి సంబంధించి నేను ప్రత్యేకించి ఒకటండి క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీ కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే క్యాబినెట్ సహచరులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడుగుల్లో మన బొగ్గులు అక్రమంగా తరలి చేసేస్తాను, అది కూడా వెంటనే నేను PCCF గారితో మాట్లాడాం. వీటి చర్యలు తీసుకుంటాం.